నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. శంషాబాద్ ఘన్సిమియాగూడ గ్రామంలో చిరుత కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితమే శంషాబాద్ రన్వేపైకి వచ్చినటువంటి చిరుత అటు గ్రామస్తులకు అటవీశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఎట్టకేలకు అది బోనుకు చిక్కింది. తాజాగా మరోసారి చిరుత సంచరించడంతో ఘన్సిమియాగూడ ప్రాంతవాసులు క్షణక్షణం భయం గుప్పెట్లో గడుపుతున్నారు. అసలు చిరుత ఎలా ఆ గ్రామంలోకి ఎంటర్ అయింది? ప్రస్తుతం చిరుత ఎక్కడ సంచరిస్తోంది? అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ స్టోరీలో చూద్దాం. ఘన్సిమియాగూడ గ్రామంలో చిరుత సంచారం కలకలంగా మారింది. గ్రామంలోకి ఎంటర్ అయిన చిరుత మొదటగా 2 లేగదూడలపై దాడి చేసింది. అడ్డొచ్చిన కుక్కపై కూడా దాడి చేసి చంపేసింది. ఈ దాడిలో 3 జంతువులు మృతి చెందాయి. అయితే లేగదూడలను పెంచుకుంటున్న యజమాని తొలుత వాటిని చూసినప్పుడు ఏదో గుర్తు తెలియని జంతువు చంపి ఉంటుందని అనుమానించాడు. ఆ తర్వాత అక్కడ కనిపించిన కాలిముద్రలను చూసి చిరుతగా క్లారిటీకి వచ్చారు. ఆ వెంటనే అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా కాలిముద్రలను సేకరించి పరిశీలిస్తున్నారు. చిరుత సంచరించినటువంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించినటువంటి అధికారులు అది జంగిల్ క్యాట్ లేదంటే చిన్న పాంతర్గా అనుమానిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అది చిరుత అని స్పష్టం చేయడం లేదు అటవీశాఖ అధికారులు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా చిరుతకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కాదని చెబుతున్నప్పటికీ దాడి చేసినటువంటి ప్రాంత పరిధిలో 2 బోన్లను 20 ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దూడలను చంపి తిన్నటువంటి ప్రాంత పరిధిలోనే ఒక నీటి కొలను కూడా ఉంది. చంపి తిన్న తర్వాత నీళ్లు తాగేందుకు ఆ కొలను వద్దకు వచ్చే అవకాశాలు ఉండడంతో కొలను పరిధిలోనే కుక్కను ఎరగా వేసి బోను ఏర్పాటు చేశారు. నిన్న ఏర్పాటు చేసినటువంటి ట్రాక్ కెమెరాల్లో ఇప్పటి వరకు చిరుతకు సంబంధించి ఎటువంటి కదలికలు ఎక్కడా కూడా కనిపించలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ ఘన్సిమియా గ్రామస్తులు ఉన్నారు. ఈ చిరుత పుల్లల భయం నుండి తమకు విముక్తి కలిగించాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ఇక మరోవైపు అటవీశాఖ అధికారులు అది చిరుతనా లేదా మరేదైనా జంతువా అనే దానిలో ట్రాక్ కెమెరా దృశ్యాల ఆధారంగా ఒక క్లారిటీకి రానున్నారు. ప్రస్తుతం అటు గ్రామస్తులను మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ చేశారు. రాత్రులు ఎవరూ బయటకు రావద్దని, ఒకవేళ అత్యవసరంగా పనులకు వెళ్లవలసి వస్తే గుంపులుగా ఉండాలని సూచించారు. ఎవరికైనా చిరుత ఆనవాళ్లు కనిపించినా మరెక్కడైనా దాడికి పాల్పడిన సమాచారం ఇవ్వాల్సిందిగా గ్రామస్తులకు తెలియజేశారు అటవీశాఖ అధికారులు. కొద్ది రోజుల క్రితమే రన్వేపైకి వచ్చినటువంటి చిరుత కొద్ది రోజుల వ్యవధిలోనే మరోసారి కనిపించక కలకలం రేపుతోంది. అడవుల్లో నుండి వచ్చి గ్రామాల్లో చొరబడడంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అయితే రన్వేపై పట్టుబడిన చిరుత 6 సంవత్సరాలుగా ఉన్నటువంటి చిరుతగా గుర్తించారు అటవీశాఖ అధికారులు. ఆ తర్వాత దానిని జూ పార్క్కు తరలించారు. అనంతరం తిరిగి మళ్ళీ అడవుల్లోకి వదిలేశారు. ఇప్పుడు చిరుత కలకలంతో మరోసారి అప్రమత్తమయ్యారు అటవీశాఖ అధికారులు.